వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే వీడియో అనమాట చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవ్వండి, చికెన్ తీసుకున్నాను. అందులోకి ఉప్పు కారం వేసుకోవడానికి కొంచెం పసుపు, అలాగే కారం, ఉప్పు, అలాగే గరం మసాలాకి ఇవ్వండి నేను సెట్ చేసుకున్నాను అనమాట. యాలకుపళ్ళు, ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయ అనమాట, లవంగాలు, ఇవ్వండి ఇది పువ్వు, ఇది అనాస పువ్వు, గసగసాలు, ఒక ఉల్లిపాయ అనమాట, పెద్ద ఉల్లిపాయ ఒకటి ముద్దలో వేసుకోవడానికి. ఇవి ఉల్లిపాయలు ఒకటి, పెద్ద ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ముద్ద చేసుకుని వచ్చేద్దామండి. ఎంత గరం మసాలా ముద్ద తయారు చేసుకుని వచ్చేద్దాం. ఇందులో చెక్క ఒకటి లేదండి, మీరు ఇంట్లో ఉంటే వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను ఎక్కడ పెట్టాను, నాకు దొరకలేదన్నమాట. ఇదిగోండి గరం మసాలా ముద్ద తయారు చేసుకున్నాను అనమాట. పొడితో కూడా చేసుకోవచ్చండి, చికెన్ ముద్దతో కూడా నేను ఇప్పుడు ఈసారి చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను, అలాగే కారం కూడా వేసుకుందాం, పసుపు కొంచెం. ఇది మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఒక 10 నిమిషాలు, పావు గంట పెట్టుకుంటే చక్కగా మనకి ఉప్పు కారం అంతా పడుతుంది అనమాట. లేదు అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకుందామన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొంతమంది ముక్కలు వేపేసి వేస్తారు కదా, అలాగా ఫ్రై చేసినా ఇంకా బాగానే ఉంటుంది. చూసారు కదా, కలిపేసుకున్నాను. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇది అలాగా ఒక సిటం పెట్టుకుందాం. ఇందులో కొంచెం నిమ్మరసం వేసేసుకుందాం అండి, ఒక హాఫ్ చెక్క. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. ఈ పులుపు అంతా దీనికి పడుతుంది అనమాట. ఎక్కువ వేసుకోకండి, ఒక చెక్క అయితే సరిపోతుంది, చిన్న చెక్క. ఇదిగోండి నేను హాఫ్ చెక్క వదిలేసాను అనమాట. అలాగే ఒక స్పూను గరం మసాలా ముద్ద కూడా ఇందులో వేసేసుకుందాం. కలిపేసి పెట్టేసుకుందాం అంటే ఇంకా మంచిగా ముక్కలకి పడుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుందాం అండి, ఫ్రై అయితే బాగుంటుంది. చూసారుగా, కొత్తిమీర వేస్తానమాట. నెమ్మదిగా వేసుకోవాలి, ఎప్పుడు ఎక్కువ మాడుకోకూడదు. ఉల్లిపాయలు ఈ చికెన్తో కూడా వేగుతాయి కాబట్టి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, చికెన్ అంతా మొత్తం అంతా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇందులో మనం హాఫ్ వేసాం కదా, 2 స్పూన్లు అనుకోండి వేసాం కారం. అందులో ఒక స్పూన్ వేసాను అనమాట. ఇంకో స్పూన్ కారం ఉంది, మనం చూసుకొని వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా అంతే కొంచెమే వేసాను అనమాట నేను. తర్వాత వేగాక చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చికెన్ అంతా ఉడుకుతుంది అనమాట. కొంచెం వాటర్ దిగింది, ఆయిల్ అది వాటర్ ఇది. ఇలా మూత పెట్టుకుందామా. చూసారు కదా, మనం ఒక స్పూన్ వేసుకున్నాం కదా కారం, ఉన్నది కూడా వేసేసుకున్నాం. ఇంకో స్పూన్ ఉప్పు, కారం. ఇప్పుడు ఈ గరం మసాలా ముద్ద అంతా వేసేసుకుందాం అండి. ఈ గరం మసాలా ముద్ద వేసుకున్నాం కదండి, ఇది మొత్తం అంతా కలిపేసుకుందాం. మొత్తం అంతా ముక్కలు అన్నీ పెట్టేటట్టుగా కలిపేసుకొని ఒకసారి చూపిస్తాం. చూసారు కదా, మనం గరం మసాలా ముద్ద వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాం అన్నమాట.
చూసారు కదా మనకి చిక్కగా అయిపోయింది ఇది. ఇందులో వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. ఇలాగే ఈ గరం మసాలా వాటర్ మనం ఉప్పు కారం వేసింది, పులుపు వేసింది, నిమ్మకాయ రసం వేసింది, అలాగే దాంతో ఇది ఇలాగ మగ్గిపోతుంది అన్నమాట. చూడండి అలాగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై. ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. నేను అలా చేస్తాను. ఇంకొకసారి ఇంకొకలా చేద్దామండి. ఈసారి ఎలా ఉంటుంది, ఇంకోసారి ఇంకొకలా చేద్దాం. చూసారా ఇంకప్పుడే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది అలాగనమాట. ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా. ఈ మసాలా ఇలాగ ముక్కలను ఈ మసాలా వేగుతుంటుంది కదండి, వాసన అంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది అన్నమాట. మూత పెట్టేస్తాను అన్నమాట. ఇలాగే మూత పెట్టేసి ఉంచుతాం. ఈసారి మూత తీసుకున్నాం అండి, ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది అన్నమాట. కలుపుతూ ఉండాలి. ఈసారి ఆయిల్ అలా తేలుతుందో అలాగా కలపాలి ఫ్రై. మూత తీసుకుని చూద్దాం. ఇప్పుడు చూసారు కదా మనకి ఫ్రై దగ్గరికి ఇందులో జ్యూస్ అంతా మనకి ఫ్రై అవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం అవ్వాలి. అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి. అలాగని జ్యూస్ ఎలాగ అంటుకోకుండా. చూసారు కదా మనకి ఫ్రై, చికెన్ ఫ్రై చూసారా, గుమ్మ గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందన్నమాట. ఆయిల్ అంతా మనకి ఎక్కడ కనిపించట్లేదు. అలాగలాగలాగా ముక్కల్లోనే ఇంకిపోతుంది అన్నమాట. అలాగే నెమ్మదిగా చేసుకోవాలండి చికెన్ ఫ్రై. అలాగే ఫ్రై అవుతుంది అడుగు అంటుకుండాలి. మధ్య మధ్యన అయినా మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. చూసారు కదా మనకి ఫ్రై చక్కగా అయిపోయిందనమాట. ఆయిల్ కూడా మనకి పైకి వస్తుంది అన్నమాట. ఇందులో కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకున్నాను, చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా వేడితోటి ఇంకా అలాగా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా అయిపోయాకంటే ఇంకా అడుగు పట్టేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లోకి వేసుకొని కలుపుకొని తిందామండి. సూపర్ టేస్ట్గా ఉందండి ఫ్రై కూర. మన ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్ట్ వేరు. మనం తయారు చేసుకుంటే కొంచెం ఎక్కువ కూర తినగలుగుతాం అనమాట. బయట కొనుక్కొని తెచ్చామనుకోండి 4-5 ముక్కలు ఇస్తారు అంతే. చూసారు కదా మనకి ఫ్రై బాగా అయిపోయింది అనమాట. నూనె ఎక్కువ లేదు, లైట్గా అలాగా. సూపర్ టేస్ట్, సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను చేసిన కూర ఫ్రై కూర ఇలాగే మీరు చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా మళ్ళీసారి ఇలాంటిదే చేయమని అడుగుతారు, అంత బాగుందన్నమాట. ఎందుకంటే ఇందులో నిమ్మకాయ చెక్క కూడా పిండాం, మనం పెరుగుతో కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈసారి ఇంకోలాగా చేద్దాం, ఫ్రై చేద్దాం, చాలా బాగుంటుంది ఆ విధంగా కూడా. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వేసామన్నమాట. అప్పుడు ఇలా కాకుండా ఉడకబెట్టి చేద్దాం.
టేస్ట్ మాత్రం సూపర్ అండి, సూపర్గా ఉంది. బాయ్ బాయ్ బాయ్. ఇంకా రసం వేసుకొని నేను తినేస్తాను అనమాట. బాగుంది కూర, చాలా చాలా బాగుంది ఫ్రై కూర. మీరు అలాగే చెయ్యండి, టేస్ట్ సూపర్ వస్తుంది. వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్. సూపర్ అంటే సూపర్గా ఉంది.